వాయిస్ క్లారిటీ ఉంది, వినబడుతుంది. నా పేరు సంతోష్ కుమార్, ఏఐవైఎఫ్ స్టేట్ ఆర్గనైజేషన్ కార్యదర్శి. ముఖ్యంగా ఈరోజు కడప జిల్లా కార్యాలయంలో నిరుద్యోగుల వెనబేరి పోలోలోకి పోరాడదాం రండి అని పోస్టర్ విడుదల చేయడం జరిగింది. ముఖ్యంగా జనవరి 30వ తేదీన, ఈ నెల 30వ తేదీన విజయవాడ నగరంలో ధర్నా చౌక్ నందు నిరుద్యోగ సమస్యలు పరిష్కరించటకై ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరుగుతోంది. పెద్ద ఎత్తున నిరుద్యోగ ధర్నా కార్యక్రమానికి తమ హక్కుల సాధనకై తరలిరా మేము అఖిల భారత యువజన సమైక్య ఏవైపు నిరుద్యోగులు జేఏసీ తరఫున కోరుతా ఉన్నాం. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం 22 నెలల కాలం గడుస్తున్నా గానీ ఎటువంటి నోటిఫికేషన్ భర్తీకి విడుదల చేయలేదు. అలాగే ఎన్నికల హామీలో ఇచ్చినటువంటి హామీలు ఏడాదికి 4 లక్షల ఉద్యోగాలు, అలాగే 3,000 నిరుద్యోగ భృతి. గత డిసెంబర్లో నారా లోకేష్ గారు నిరుద్యోగ భృతి జనవరి 1వ వారంలో విడుదల చేస్తామని చెప్పారు. దానికి సంబంధించిన ఎటువంటి జీవోలు గాని, ఎటువంటి వెబ్సైట్ లో గాని దానికి సంబంధించిన ఎటువంటి ఆనవాళ్ళు అయితే కనపడడం లేదు. ముఖ్యంగా ఈ రాష్ట్రంలో చూసినట్టయితే నిరుద్యోగులకు సంబంధించి అనేక కొలువులు వస్తున్నాయని చెప్పి చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు చెప్పడం జరుగుతుంది. మొన్నటికి మొన్న చంద్రబాబు నాయుడు గారు 20 లక్షల కోట్ల ఉద్యోగాల కల్పన, 20 లక్షల కోట్ల పరిశ్రమలకు సంబంధించిన పెట్టుబడులు వచ్చాయని చెప్పడం